ఏదైనా ఒక కేసులో ఒక మర్డర్లో కానీ దేనిలోనే సరే చేసిన వాడికన్నా కూడా దాన్ని ప్రోత్సహించిన వాడికే ఎక్కువ శిక్ష ఉంటుంది. సపోజ్ నేనున్నాను, నాకెవడో ఒకడు శత్రువు ఉన్నాడు, ఆయన వేసేయండిరా అని చెప్పి నేను ఎవరికో ఒక ₹1,00,000 ఇచ్చాను అనుకోండి. వేస్తే వాడు పట్టుబడ్డాడు పోలీసుకి మర్డర్ అయిపోయిన తర్వాత. వాడు చక్కగా చెప్పేస్తాడు, నేనే సార్ మర్డర్ చేశాను, ఇది నాకు 14వ మ్యాటరు, తీసుకెళ్ళండి, ఏం పర్వాలా. ఎవరు చేయించారంటే ఫలానా ఆయనండి, నాకు ఇంత ఇచ్చాడు, అడ్వాన్స్గా 10 లక్షలు ఇస్తానని ముందు 20 లక్షలు ఇచ్చాను, నేను తాగేసాను, తిరిగేసాను, నా కీప్కి ఇంత ఇచ్చాను, నా ఫ్యామిలీకి ఇంత పంపించాను. సో సింపుల్. అలాగే జీవితాల్లో కూడా ఈ లాయర్ వృత్తిలో కూడా చాలా అన్యాయాలు చేస్తున్నారు. కేసులో అబద్ధం కేసులు కూడా లాయర్లు వాళ్ళని నెత్తి మీద వేసుకొని దాని డబ్బు కోసం ఆశపడి అన్యాయం జరిగిన అతనికి వ్యతిరేకంగా ఎంతోమంది కేసులు వాదిస్తున్నారు. మేము ఉదాహరణకి మా కేసే చెప్తాను. ఉయ్యూరులో గురజాడలో మేము ఒక స్థలం కొన్నాం. అతను యలమంచి శ్రీధర్ వాళ్ళ మిస్సెస్. విజయవాడ గాంధీనగర్లోని ఒక లాయరు దానికి అతను పెట్టుకున్నాడు. అతనికి తెలుసు పక్కాగా, ఎందుకంటే వీళ్ళు వెళ్ళినప్పుడు ఇలాంటి దొంగ వేదాలు వెళ్ళినప్పుడు అంటే వాళ్ళకి అంతా నిజం చెప్పేస్తారు, అబద్ధం అని చెప్పడం. సార్ నా దగ్గర ఏం లేదు, అంత కరెక్టే, కానీ వాళ్ళు ఓల్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళు ఎలా చేసే మనం హెరాస్ చేసి మనం ఈ కేసు లాగుతూ ఉండాలని ఆ సంగతి తెలిసిన లాయర్ కూడా కేసుని టేకప్ చేస్తారండి. దారుణం కదా. మరి ఈ రోజున కేసులు ఇన్ని లక్షలు కోట్లు పేరుకుపోయాయంటే ఇలాంటి దౌర్భాగ్యపు లాయర్ల వల్లే కదా. సుప్రీంకోర్టు దీని గురించి ఎందుకు నోట్ చేసుకోదు? ఇలాంటి వారిని ఎందుకు శిక్షించదు? నీకు తెలుసు నీ కేసులో దమ్ము లేదు, అది మోసం అని, అయినా సరే నువ్వు పక్కవాడిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నువ్వు ఇంతకాలం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాయిదాల మీద వాయిదాలు ఆ ఇచ్చేవాళ్ళు మరి ఎలా ఇస్తారో తెలియదు. మరి ఇలాంటి విషయంలో సుప్రీంకోర్టు తప్పకుండా కలర్ చేసుకొని ఈ ఒక 10 కేసుల్లో ఇలాంటి లాయర్ల మీద కనుక వాళ్ళకి శిక్ష కనుక ప్రభుత్వం వేస్తే, లేకుంటే కేంద్ర ప్రభుత్వమే ఇలాంటి తప్పుడు కేసులు వాదించే వాళ్ళకి తప్పకుండా ఇలాంటి శిక్ష పడుతుంది, జైలు శిక్ష పడుతుంది అనే విధంగా మన శిక్షా స్మృతిని మారుస్తే ఇన్ని కేసులు ఉండవండి. అప్పుడు ప్రజల్లో శాంతి సౌభాగ్యం ఉంటుంది. మరి న్యాయం కూడా సత్వరంగా జరుగుతుంది. లేటుగా జరిగిన ఆ న్యాయం కూడా అది అన్యాయమే. సీఎం